ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము మామ్లో రోజుకి పిల్లలకి సంబంధించి ఒక్కొక్క స్టోరీ చెప్పి దానికి సంబంధించిన నీతి గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం దైవభక్తి గురించి మాట్లాడుకుందామండి. పిల్లలకి మనం ఎప్పటి నుంచి దైవభక్తి, దేవుడున్నాడు అంటే అది ఒక మనం ఊహ అనుకోవచ్చు. అంటే ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది, అది మంచి దారిని నడిపించడానికి అది ఒక మార్గం. అది మనం పిల్లలకి ఎలా నేర్పించాలి? అది ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, నేర్పించాల్సిన అవసరం ఉందంటారా? అవసరం ఎందుకు లేదు, తప్పకుండా ఉంది. మనం చిన్నప్పటి నుంచే చేస్తాం కదా. తారంగం లాంటివి చెప్పిస్తారు, ఈ గోవింద చెప్పిస్తారు పిల్లలతో. 2 చేతులు పైకెత్తుతారు పిల్లలకి. అది అంటే ఆట కింద ఆ 2 చేతులు ఎత్తి తల మీద పెట్టుకోవటం అనేది ఒక యాక్ట్. అంటే వాళ్ళ కదలికల్లో భాగంగా దాన్ని చేస్తారు. దాన్ని మనం దైవం వైపుకి తిప్పుతాం. ముందు నెత్తి మీద పెట్టుకుంటారు చేతులు. 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు వచ్చేదాకా తారంగం వాయించు, తర్వాత గోవింద చెప్పుంటే ఆటోమేటిక్గా 2 చేతులు తల మీదకి వెళ్తాయి. అది అలవాటు అవుతుంది. తర్వాత కొంచెం ఏడాది దాటాక మనం టెంపుల్స్కి, అక్కడికి గుళ్ళోకి తీసుకెళ్తాం. లేకపోతే మన ఇంట్లోనే దేవుడి పటాలు ఉంటాయి, దేవతా మందిరం ఉంటుంది. మనం దండం పెట్టుకుంటూ దండం పెట్టు అని 2 చేతులు జోడింపిస్తాం. ఇలా ఏడాది లోపల నుంచే మనం దండం పెట్టడం నేర్పిస్తాం. అంటే ఇప్పుడు నేను మీరు ఏ మతమైనా అంటారు, మిగిలిన మతాలు వాళ్ళు ఏం చేస్తారో నాకు అంత బాగా వివరంగా తెలియదు. వాళ్ళు కూడా ఇలాంటిదే ఏదో వాళ్ళకి సంబంధించిన ప్రక్రియ చేస్తూ ఉండొచ్చు. మనం ఇలా చేస్తాం. సో ఈ దండం పెడుతూ ఉంటే క్రమంగా ఏమవుతుంది, ఇప్పుడు శక్తి ఉందా, ఇంకోటి ఉందా, మనం నడిపిస్తుందా, ఇంత పెద్ద వేదాంత విషయాలు మనం పిల్లలకి చెప్పక్కర్లేదు. మనం దండం పెడతాం, మనతో పాటు వాళ్ళు పెడతారు. మనం గుడికి వెళ్తాం, వాళ్ళు కూడా వస్తారు. ఏదైనా ఊరు ట్రిప్పు వెళ్తాం, వాళ్ళు కూడా వస్తారు. ఆటోమేటిక్గా ఇలాంటి ప్రదేశంలో ఉన్న వాటికి దండం పెట్టాలని, ఈ రూపంలో ఉన్న వాటికి దండం పెట్టాలని పిల్లలకి తెలిసిపోతుంది. ఏదైనా చెడు పని చేస్తున్నా కూడా మనం చెప్తూ ఉంటాం ఇంట్లో, అదిగో పైనుంచి దేవుడు చూస్తాడు. అట్లా జనరల్గా ప్రతి తల్లి చెప్పే మాటే ఇది. అదే అయితే ఏంటంటే పిల్లలు ఒక రూపాన్ని ఊహించుకుంటారు. మనం ఆంజనేయ స్వామి గుడికి రోజు తీసుకెళ్తే దేవుడు అంటే ఆంజనేయుడు లాగానే ఉంటాడని. అదే మనం రకరకాల గుళ్ళకి తీసుకెళ్తుంటే రకరకాల రూపాల్లో దేవుడు ఉండొచ్చు అనే విషయం పిల్లలకి అర్థమవుతుంది, తెలుస్తూ ఉంటుంది. కొంచెం 9-10 ఏళ్ళు వచ్చాక వ్యక్తుల్లో దైవత్వాన్ని పసిగట్టడం, తెలుసుకోవటం మొదలు పెడతారు. అంటే హెల్ప్ చేసిన వాడు దేవుడు అని మనం గనక అలాంటి భావాలు నేర్పిస్తూ ఉంటే సందర్భంలో, అంటే ఇప్పుడు మనం ఏదో హడావిడిగా ఉన్నాము, మనకు ఒక వస్తువు కావాలి, ఎవడో పట్టుకొచ్చి ఇస్తాడు, మనం చాలా క్యాజువల్గా అంటాం, దేవుడిలా వచ్చావురా కదా, దేవుడిలా తెచ్చిచ్చాడు, సమయానికి దేవుడిలా వచ్చాడు అంటే దేవుడే రాడని, దేవుడిలాగా ఎవడో ఒకడు వస్తాడని మనం పిల్లలకి అర్థమయ్యేలాగానే మామూలు జనరల్ సంభాషణలో. ఇప్పుడు ఇంత పెద్ద మ్యాటర్, దేవుడు ఉన్నాడా లేదా అనేది రోజుల తరబడి చర్చించవచ్చు. మనం ఇప్పుడు ఆన్ చేసామంటే ఇక అన్ని టీవీల్లో జనాలు బోల్డంత మంది వచ్చేస్తారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఎవరి పరిధిని బట్టి వాళ్ళు మాట్లాడతారు. అంత పెద్ద విషయం చెప్పక్కర్లా. కానీ ఇంత సింపుల్గా ఇలా మనకి హెల్ప్ చేసేవాడే భగవంతుడి తాలూకు ఒక రూపం. వాడు మామూలు వాడే, మనలాంటి వాడే. ఒక్కొక్కసారి మనం కూడా దేవుడు అయిపోవచ్చు అని ఇలా చెప్పచ్చు. ఇక్కడ పైనున్న దేవుడు వచ్చే కన్నా మనలోనే మనమే ఒక దేవుడు లాగా. అయితే ఈ సందర్భంలో ఒక మంచి కథ చెప్పచ్చు పిల్లలకి. ఇది 7 ఏళ్ళు 8 ఏళ్ల వయసు నుంచి ఎంత పెద్దవాళ్ళకైనా చెప్పచ్చు ఈ కథని. ఒక నదీ తీరంలో ఒక పల్లెటూరు, ఒక చిన్న ఊరు ఉందట. ఆ ఊళ్ళో ఒక పెద్ద గుడి ఉంది, ఒక పురాతనమైన దేవాలయం. ఈ గుళ్ళో మంచి పూజారి ఉండేవారు, పూజలు అది చేసుకునేవారు. ఈ ఊళ్ళో ఉన్న జనం అంతా చాలా చక్కగా అన్నం ముద్దలాగా కలిసి ఉండేది. ఆ ఊరు బాగా అందరూ కలిసి ఉండేవాళ్ళు అనమాట. ఈ కొంతకాలం గడిచిన తర్వాత ఏమైందట, నదికి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే మామూలుగా నది వరద వస్తే ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద రాగానే ఆ కింద లోతట్టు ప్రాంతాల వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి పై వైపుకి వెళ్ళిపోతారు. వీళ్ళ అదృష్టవశాత్తు ఎప్పుడూ అట్లాంటి పరిస్థితి రాలా. ఈసారి బ్రహ్మాండంగా వానలు పడ్డాయి, పైనుంచి కూడా వానలు వచ్చి వరద వచ్చేసింది, ఊరంతా మునిగిపోవడం మొదలుపెట్టింది. గుళ్ళో పొద్దుట అర్చన అయిపోయింది. 11 గంటలు 10 గంటల వేళ ఊళ్ళో నుంచి ఒక పెద్ద మనిషి వచ్చాడు పూజారి దగ్గరికి. అయ్యా, నదికి పొంగొచ్చిందండి, మరి గుమ్మాలు మునిగిపోతున్నాయి ఊళ్ళో, మేమంతా వెళ్ళిపోతున్నాం, మీరు కూడా ఏం చేస్తారు ఇక్కడ, మాతో పాటు వచ్చేయండి అంటే, నా గురించి ఎందుకునైనా, దేవుడు లేడా నాకు, మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్పాడు. జనం కొంతమంది వెళ్ళిపోయారు. ఒక 2 గంటలు గడిచినాయి, 1 గంట అవుతోంది, భోజనం వేళైంది. ఈయనేదో ప్రసాదం కాస్త తిన్నాడు, కూర్చున్నాడు. ఇంకా గుడి దాకా నీళ్ళైతే రాలేదు. ఈ లోపల ఊళ్ళో నుంచి ఒక పెద్ద బండి వచ్చింది. కొంతమంది జనాలంతా బళ్ళు కట్టుకుని వెళ్ళిపోతున్నారు. సామాన్లు వదిలిపెట్టేశారు, సామాన్లు తీసుకెళ్లే టైం అయితే వాళ్ళకి లేదు. ఈ వెళ్ళిపోతున్న వాళ్ళలో బండి ఆపుకుని, మీరు ఇక్కడే ఉన్నారా, మీరు కూడా వచ్చేయండి మాతోటి, ఇళ్ళు సగపడి దాకా వచ్చేసినాయి అంటే. గుడి కొంచెం ఎత్తు మీద ఉంది, జనరల్గా దేవాలయాలు ఎత్తుగా కడతారు కదా. ఊళ్ళో సగం ఇళ్ళు మునిగిపోతున్నాయి, మేమంతా వెళ్ళిపోతున్నాం, మాతో రండి అని పిలిచారు. పిలిస్తే ఈయన, ఎందుకయ్యా దేవుడు లేడు నాకు,
మీ దారిని మీరు వెళ్ళండి, ఈ స్థలం ఇంకొకళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఇంకో మనిషిని ఎవరైనా ఎక్కించుకోమన్న సలహా కూడా చెప్పాడు. ఆ గుంపు అంతా వెళ్ళిపోయింది. ఓకే. ఇంకో గంట గడిచింది. చీకటి పడే వేళకి ఈ దేవాలయపు అరుగులు కూడా మునిగిపోయినాయి. ఈయన లోపల భాగంలో కూర్చున్నాడు జపం చేసుకుంటూ. చీకటి, ఎవరు లేరు, భక్తులు వచ్చే అవకాశం లేదు, గాలి వేస్తోంది బాగా, దీపం పెట్టినా ఆగడం లేదు. ఇంతలో ఒక పడవ వచ్చింది ఆ వైపుగా. అయ్యో మీరు ఇక్కడే ఉన్నారా, రండి రండి మాతోటని పడవ వాళ్ళు కూడా పిలిచారు. కాదు, దేవుడు వస్తాడు నా కోసం, మీరు వెళ్ళండి అని చెప్పాడు. సరే, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా బాగా రాత్రి అయ్యింది, 9-10 గంటలు అయిపోయింది. ఈయన దగ్గర ఆ పాత రోజులు కదా, కొవ్వొత్తులు కానీ అలాంటివి ఏం లేవు. ఏదైనా క్యాండిల్ వెలిగిస్తే ఆ గాల్లో ఎక్కడ ఆగుతుంది, ఏమీ ఆగటం లేదు. చీకటి, ఆయనకి భయంగా ఉంది. మెల్లిగా ఆయన ఒక చోట మూల కూర్చొని జపం చేసుకుంటున్నాడు కదా, ఆయన ముక్కు దాకా నీళ్ళు వచ్చేసినాయి. అంటే కూర్చొని మనిషి మునిగిపోయాడు. ముక్కు దాకా వచ్చేసరికల్లా ఈయన బాగా బాధపడుతూ గబగబా ఈ గుడి తాలూకు రాజగోపురం ఎక్కేశాడు. లోపల నుంచి ఎక్కడానికి మెట్లు ఉంటాయి, రాజగోపురాలు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నప్పుడు. మెట్లు ఎక్కేశాడు, అలా పైకి వెళ్ళాడు. రాజగోపురం పై దాకా అటాటా వచ్చేస్తున్నాయి నీళ్లు. ఇంకో బారెడు ఉంది, ఎక్కువ దూరం ఏమీ లేదు. అప్పుడు ఈయనకి భయం వేయటం మొదలుపెట్టింది. చుట్టూతా చీకటి, వెర్రెత్తినట్టు వాన, నీళ్లు హోరు వినపడుతోంది. నది మరి నీళ్లు గలగల ప్రవహిస్తుంటే వరద ఉధృతి కదా, శబ్దం వస్తుంది. చీకటి, ఒంటరితనం, ఏ సహాయం అందే అవకాశం కనపడలేదు. ఈయన గోల్మని ఏడవటం మొదలుపెట్టాడు. ఏమిటయ్యా, ఎన్నేళ్ల నుంచో సేవ చేస్తున్నాను, నేనే కాదు మా నాన్న, మా తాత, మా ముత్తాత, వాళ్ళ తాత కూడా నీకు సేవ చేస్తే నన్ను ఒక్కడిని చేసి ఇక్కడ వదిలిపెట్టేసావా? రాజగోపురం మునిగిపోతే దిక్కేంది, రేపటి నుంచి పోతాననుకో, రేపొద్దు నుంచి నీ పూజ ఎలాగా అని ఏడవటం మొదలుపెట్టాడు ఆ గోపురాన్ని కావలించుకుని. ఈ లోపల ఈ ఆకాశంలోంచి మెరుపుల్లో ఈయనకి ఆ లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి అక్కడ కనపడ్డాడు. కనపడి ఏమన్నాడంటే, ఏరా పొద్దునుంచి 3 సార్లు పంపించాను కదా మనుషుల్ని, నువ్వు గుర్తుపట్ల? పొద్దున ఒక మనిషి వచ్చాడా? వచ్చాడు, వాడు నేనే. మధ్యాహ్నం బండి వచ్చిందా? అది నేనే, నువ్వు గుర్తుపట్ల. సాయంకాలం పడవ వచ్చిందా? నువ్వు పడవ కూడా ఎక్కలేదు. 3 సార్లు నేను నీ కోసం వచ్చినా కూడా నువ్వు నన్ను గుర్తించలేదు. నువ్వు గుర్తించకపోతే నాదే తప్పు. నేను ఉన్నానా లేదా అని నువ్వు ప్రశ్నిస్తే ఎట్లా? నేను ఉన్నాను, పొద్దు నుంచి వస్తూనే ఉన్నా, 3 మాటలు వచ్చినా నువ్వు నన్ను గుర్తించలేదు, నీ కర్మకి నేను బాధ్యున్నా అని చెప్పి మాయమైపోయాడు. అప్పుడు ఈయన ఇంకేం చేస్తాడు, దేవుడికి క్షమాపణ చెప్పుకున్నాడు. నన్ను క్షమించు, నువ్వు ఇలాంటి రూపంలోనే వచ్చి నన్ను ఏదో విమానంలో తీసుకెళ్తావు అనుకున్నాను, అంతేగాని ఓ మనిషిలాగానో, ఓ బండిలాగానో, ఓ పడవలాగానో వస్తావని నేను ఊహించలేదు అని భగవంతుని క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఏమైందంటే, ఓ చిన్న నాటు పడవ ఆ పక్క నుంచి వచ్చి, వాళ్ళు ఒక చిన్న చిమ్నీ దీపం ఏదో ఉంది వాళ్ళ దగ్గర, అది చూపిస్తూ ఎవరైనా ఉన్నారా అని కేకలు పెడుతున్నారు. అప్పుడు ఈయన గోపురం మీద నుంచి నేను ఉన్నాను అనేసరికి, అయ్యో పూజారి గారు ఇక్కడే ఉండిపోయాడని వాళ్ళ దగ్గర వచ్చి నన్ను నిచ్చెనుంటే ఆ నిచ్చెనేసి తాడేసి ఎట్లాగో ఆ గోపురం మీద నుంచి, నీళ్ళల్లో ఉంది కదా, మెట్లు ఎక్కడున్నాయో ఏమీ కనపట్టలేదు, ఆయన్ని దించేశారు. ఈయన భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఆ పడవెక్కి వెళ్ళిపోయాడు. సో దేవుడు ఎలాగైనా వస్తాడు, ఏ రూపంలోనైనా రావచ్చు. మనం గుర్తించగలగటమే మన ప్రతిభ. మనకు వచ్చిన సహాయం మన ప్రతిభ వల్ల రాలేదు, భగవంతుడు మనకి సహాయం చేయదలుచుకునే పంపించాడు. నువ్వు ఎంత బాగా పిలుస్తావు, ఎంత బాగా అడుగుతావు అని కాదు, ఆ టైంకి నీకు సహాయం అవసరమైతే అప్పుడు వచ్చిన వాడే దేవుడు అని మనం తెలుసుకోగలగాలి. ఈ కథను కనుక పిల్లలకి చెప్తే ఒక 4-5 సార్లు చెప్పేసరికల్లా దాన్ని వెతుకుతారు పిల్లలు. మనకు వచ్చిన హెల్పింగ్ హ్యాండ్ని అయాచితంగా వచ్చిందా, మనమే అడిగితే సహాయం చేయటం అంటే బాటర్ సిస్టమ్. నువ్వు నాకు పెన్సిల్ ఇవ్వు, నేను నీకు పెన్ ఇస్తాను అంటే అది వ్యాపారం. అవును, బాటర్ సిస్టమ్ కదా, మనం పాత రోజుల్లో చేసేవాళ్ళం, వస్తు మార్పిడి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి వస్తువులు తీసుకుంటున్నాం, అదే బిజినెసే అవుతుంది. అలా కాకుండా మనకి ఏ సహాయం, ఏ ఫ్రెండ్షిప్ లేనివాడు, ఎవరో తెలియని వాడు మనకి కనుక సహాయం చేయనుకుంటే అతన్ని భగవంతుడిగా మనం తెలుసుకోవాలి. అయితే భగవంతుడు ఇలాగే ప్యాంటు చొక్కా వేసుకుంటాడా లేదా డ్రెస్ వేసుకుంటాడా అది కాదు విషయం. ఆ లోపల అతనికి మనకి సహాయం చేయాలన్న ఆలోచన ఉందే, దాన్ని దైవంగా తెలుసుకోగలగాలి. చెప్తూ ఉంటే పిల్లలకి క్రమంగా తెలుస్తాయి. ముందు మనం తెలుసుకోవాలి, తర్వాత పిల్లలకి తెలియచేయాలి. ఎంత అద్భుతమైన స్టోరీ రమ్మ గారు, చాలా బాగుంది స్టోరీ. అదే కొత్త కథ కదా, కొత్త కథ. ప్లస్ పిల్లలకి మనం ఇది చెప్తే ఆలోచిస్తారు నిజంగానే, మీరు అన్నట్లుగా ఓహో మనకి హెల్ప్ చేసే వాళ్ళలో దేవుడు ఉంటాడు, ప్రతి ఒక్కరిలో కూడా మనం దైవ గుణాన్ని చూడాలి, రేపు రోజున మనం ఇంకొకరికి ఏదైనా సహాయం చేయాలి, అదే దైవ గుణాన్ని మనం కూడా పెంపొందించుకోవాలనే ఆలోచన పిల్లల్లో వస్తుంది. రైట్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. ఓకే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.